హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ 7,500కు పెంచడానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇటీవల చర్య ద్వారా ఊహించినట్లుగానే ఈపీఎఫ్ఓ ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్య ప్రయోజనాల కోసం అమలు చేయబోయే ఇతర మార్పులతో పాటు ఏప్రిల్ 2025 నుంచి పెన్షన్ పెరుగుతుందని షెడ్యూల్ చేయబడింది. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద పెన్షన్ ప్రయోజనాలను పెంచడానికి మరియు ఆర్థిక భద్రతను పెంచడానికి దీర్ఘకాలికంగా కానీ విజయవంతమైన ప్రయత్నాలలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపులో మార్పు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ అనేది ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ను నిర్వహించే అత్యున్నత సంస్థ మరియు సభ్యులకు వారి సర్వీసు ముగింపులో ఇతర ప్రయోజనాలతో పాటు అనేక నెలవారీ పెన్షన్లను అందిస్తుంది. అందువల్ల తాజా నిర్ణయం ప్రకారం పెన్షన్ మొత్తాలను ఇప్పుడు పైకి సవరించబడతాయి. దీని వలన భారతీయ పెన్షనర్లలో వేల మంది అలసిపోయిన పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపు యొక్క ముఖ్య లక్షణాలు. కనీసం పెన్షన్ అంచనాలు. కనీస నెలవారీ పెన్షన్ను ప్రస్తుతం 1000 నుంచి 7,500కు పెంచే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం సమీక్షకు లోబడి ఉంటుంది. ఏప్రిల్ నుండి సవరించిన పెన్షన్ కూడా అమల్లోకి వస్తుంది. అందువలన పెన్షనర్లు మరింత ఉదారంగా చెల్లింపులు పొందుతారు. ప్రస్తుతం మరియు కొత్త పెన్షనర్లకు ప్రయోజనాలు. ఈపీఎఫ్ఓ పథకం కింద ప్రస్తుతం పెన్షనర్లకు మరియు భవిష్యత్తులో పదవీ విరమణ చేసేవారికి పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి మార్పులు చేయబడతాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అధిక ఆదాయం పొందేవారికి అధిక పెన్షన్ ఇప్పుడు ఈ నిర్ణయం ప్రకారం ప్రధాన ప్రయోజనాలు పొందుతాయి. ఎందుకంటే అధిక పెన్షనర్లకు ఎంచుకున్న ఉద్యోగుల ఇప్పుడు అధిక పెన్షన్ మొత్తాలను ఆశిస్తారు. ఎందుకంటే అవి ఉద్యోగుల జీతం ఆధారంగా ఉంటాయి. ఈపీఎస్ 95కి పెన్షనర్లకు ఉపశమనం లభిస్తుంది. పెన్షన్ సవరణకు సంబంధించి ఈపీఎస్ 95 పథకం కింద పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన మరియు చాలా అవసరమైన ఉపశమనం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకైతే పెన్షన్ 7,500 పెంచే అవకాశం ఉందని తెలియజేస్తుంది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.